ఉత్తర భారతదేశ భాష హిందీ. హిందీని బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఆయనే వ్యతిరేకించిండు. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి ఇలా ఆయనే సమర్థిస్తున్నాడు. దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులకి 2 నాలుకల ధోరణి కాదు, 5 నాలుకల ధోరణి కూడా ఉంటుంది. అప్పుడు మాట్లాడితే అది కరెక్టు, ఇప్పుడు మాట్లాడితే ఇది కరెక్టు అని. కానీ ఇక్కడ దక్షిణ భారతదేశం భవిష్యత్తులో బానిస భారతదేశం కాబోయే పరిస్థితి ఎంత దూరంలో కూడా లేదు. ఈ విషయం అర్థమైన తర్వాత ఎవరు కూడా బాధపడ్డా ప్రయోజనం లేదు. ఇలా దేశ సంపదను దోసుకుంటున్నది ఉత్తర భారతీయులు. విపరీతమైన వ్యాపారాలతో తెలంగాణ పల్లెల్లో తిష్టవేసి ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల యొక్క ఆదాయాలను కొల్లగొట్టి ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగి రేపటి నాడు వాళ్ళు చెప్పిందే వేదం అనే పరిస్థితి తొందరలోనే వస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ ఏమీ లేదాడ. బార్డర్లో సైనికులు కష్టపడుతున్నారు, టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని మనం ప్రశంసించకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని, కులాన్ని, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మనుషుల మధ్య రేపటి తరాలకు వైషమ్యాలను బలంగా సృష్టించి అన్నదమ్ముల మధ్యలో కూడా ఇదేంది అని అడిగితే ఇలా కొట్లాడుకునే పరిస్థితి మనుషుల మధ్యలో ఉన్నది. కాబట్టి మనం మన యొక్క మానవత్వాన్ని మరిచి దేవుడి పేరిట, మతం పేరిట, కులం పేరిట మనం ఒక దక్షిణ భారతదేశం వాళ్ళు సెంటిమెంటల్ పూల్స్గా మిగిలిపోయి వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చే వీడియోలను నమ్మి ఇలా మనకు మనంగా బానిసలుగా మిగిలే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఉత్తర భారతదేశం నుంచి వ్యాపారం చేసుకొని పల్లెటూళ్ళల్లో తిష్టవేసే వాళ్ళను నిలువరించకపోతే రేపటి మన భవిష్యత్తు, మన బతుకు బతుకుగా మారాల్సిన పరిస్థితి ఎంతైనా వస్తుంది. మిత్రులారా, పార్టీలు మనకు ముఖ్యం కాదు, పార్టీల ప్రయోజనాలు ముఖ్యం కాదు, కానీ మన దక్షిణ భారతదేశ ప్రజల బాగోగులు మనకు ముఖ్యం. ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, వీళ్ళు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గుర్తించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా మన తెలుగు ప్రజల వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్న రోజే, మనం నిజంగా ఒక బలమైన శక్తిగా ఎదిగిన రోజే ఇలా ఉత్తర భారతీయుల ఆగడాలు ఆగుతాయని కోరుకుంటూ పేరు పేరున అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది నేను హెచ్చరించి మాట్లాడుతున్నా, బాధతోనో భయంతోనో మాట్లాడటం లేదు. ఎప్పటికీ మన బానిస బతుకులే. 400 ఏండ్లు బ్రిటిష్ పాలనలో ఉన్నాం, ఇక్కడ 400 ఏండ్లు నైజాం పాలనలో ఉన్నాం. మళ్ళీ ఉత్తర భారతదేశ పాలనలో మగ్గిపోవటానికి సిద్ధంగా ఉండాలంటే అది మీ ఇష్టం. చెప్పేవాడున్నాడు, మేల్కోండి, తెలుసుకోండి. మనకు జరిగే నష్టాన్ని గురించి తెలుసుకొని మనం ఎంతో కొంత ప్రతిఘటిస్తే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం.